తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ 58 ఏళ్లు మనను గోసవెట్టింది. తెలంగాణ బతుకే నీళ్ల పోరాటం. సాగర్లో నీళ్లున్న ఇవ్వలేని దద్దమ్మలు. ఏపీ మన నీళ్ళు ఎత్తుకపోతుంటే ఏడవన్నా ఉత్తమ్ నా షెడ్డి గుంజుకొని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి? తులం బంగారం కాదు ఇనుము కూడా ఇవ్వలేరు. ఇక రుణమాఫీ పేరుతో మోసం చేసిండ్రు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించింది. మొదలైన బీఆర్ఎస్ చీఫ్ బస్ యాత్ర, మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో అని చెప్పేసి తన ప్రాణాలు పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. మొత్తం మీద నిన్న చాలా అంశాలు మాట్లాడినరు. రేవంత్ రెడ్డి ఏమన్నంటే లాగులు గుంజుకపోతాం, పేగులు తీసి మెడలు వేసుకుంటాం, తొక్కుకుంటా పోతాం, తొక్కుకుంటా ఈడిదాకా వచ్చినాం బిడ్డ అంటే మొత్తం మీద ఆ మాటలకు సురుకులు అంటించిర్రు. చాలా మంది రేవంత్ రెడ్డి భాషను అసహించుకుంటా ఉన్నారు. ఘోరమైన భాష, నోరెప్పితే అదే భాష. తెలంగాణ ప్రజలనంటే ఊరుకునే లేదని చెప్పేసి కేసీఆర్ మండిపడ్డరు, ఫైర్ అయినరు. మొత్తం మీద నల్లగొండ నీళ్లు, సాగర్ నీళ్ళు ఎత్తుకపోతుంటే ఉత్తమ్ కుమార్ ఏడవనుకున్నాడు. అవు మరి ఏడున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? 2 మంత్రులు ఉన్నారు నల్లగొండ నుంచి. ఏడవైనరు? ఏం మావుల పడావు చేస్తాండ్రు? రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువ పనులు ఉన్నాయా మీకు? సాగర్లో నీళ్లున్నా కూడా ఇలా పంటలన్నీ ఎండబెట్టి తెలంగాణ ప్రజలను ఆగం చేసిర్రు. మీరు ఇలా కరువు ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇక మళ్ళా ఆంధ్రాలో కలుపుండ్రి. ఇక ఉన్న నీళ్ళని ఏపీ ఎత్తుకపోతుంటే సప్పుడు చేస్తలేరు. అబ్బా ఏపీఏ పచ్చగా ఉన్నది, మళ్ళీ ఏపీ నుంచి నీళ్లు మనకు వస్తాయి, గందుకనే వాటా తెలంగాణకు వస్తుంది, గందుకే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టబోయి మళ్ళీ ఏపీలో కలపాలనే కాడికి తెస్తా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ అంతమే వీళ్ళ టార్గెట్ గా పెట్టుకున్నట్టున్నారు. తెలంగాణకు బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్లు పీడించిండ్రు తెలంగాణ ప్రజలను. ఒక బానిసగా బతకనిచ్చిర్రు తెలంగాణను, ఒక బానిసగా చూసిండ్రు. తెలంగాణ ప్రాంతానికి ఏనాడు న్యాయం చేసేటట్టు వాళ్ళు పోరాడలే కాంగ్రెస్ పార్టీలు. చిన్న చూపు చూసిండ్రు తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తుంగలో దొక్కి ఇలా తెలంగాణకు ఒక గుర్తింపు వచ్చింది. తెలంగాణ భాషకు, యాసకు, తెలంగాణ మాండలికానికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా అద్దం పట్టే విధంగా ప్రపంచం మొత్తం తొంగి చూసేటట్టు చేసిండు కేసీఆర్ ఒక్కడే. ఈ ముచ్చట్లు ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. ఏమనంటే ఆ భాష నేర్పిందే కేసీఆర్ అని మాట్లాడతారు. ఒక పద్ధతి ఉంటుంది, ఒక సోయి ఉంటుంది. మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది, ఒక లెక్క ప్రకారం పోతారు. నీ లెక్క పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా, ఇదా నువ్వు మాట్లాడే తీరు? ఇలా ఏ సినిమా తీసినా తెలంగాణ భాష కొంచెం లేనిది ఏ సినిమా వస్తలే. తెలంగాణ భాషల, తెలంగాణ యాసల తీసిన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, అటర్ ఫ్లాప్ అయినట్టు ఇక్కడ ఏ దాఖలాలు కనబడాయి మనకు? అచ్చమైన మట్టి మనుషుల జీవితాలను తెలంగాణ యాసలో రూపొందించిన చిత్రాలు ఏవి అటర్ ఫ్లాప్ కాలే. అంత ప్రియారిటీ తెచ్చిపెట్టింది ఎవరు? కేసీఆర్ కదా. ఇంతగానో ప్రియారిటీ ఉండేనా తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి? ఆలోచన చెయ్యాలి. ఇలా లింగులు ఇటుకుమంటుకుంటా అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందలం ఎక్కి కూర్చొని ఇలా ఆగం చేస్తా ఉన్నారు ప్రజల్ని. ఉన్న నీళ్ళు ఇలా శాత కాలేదు మీకు, ఇలా మాట్లాడుతున్నారు మీరు. ఉన్న నీళ్ళు రైట్.